నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన కమిటీ సభ్యుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి. నెల్లూరులో జేసీకి ఫిర్యాదు చేసిన అనంతరం చిరంజీవిని వెనకేసుకుని వస్తున్న నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిపై మాట్లాడిన చాగనం టీడీపీ నాయకులు. కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయం. చిట్టమూరు మండలంలోని కొత్తగుంట మల్లాం రహదారిపై నిలిచిన వర్షపు నీరు. అవస్థలు పడుతున్న ప్రజలు. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. గూడూరులో కొలువై ఉన్న సాయి మందిరంలో జరిగిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులకు తగిన గౌరవం ఇవ్వాలని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులకు తగిన గౌరవం ఇవ్వాలన్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. కమిటీ సభ్యులు కూడా 10 మందికి మేలు చేసేలా పనిచేయాలని, ప్రజలకు అవసరమైన వైద్య సేవలు మెరుగ్గా అందేలా చూడాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. కమిటీ సభ్యులకి కన్వీనర్ కూడా నేను మనం చేసేటంటే దయచేసి మీరు కూడా ఈ బాధ్యతల్ని హోదా కింద భావించవద్దు. ఎందుకని చెప్తున్నానంటే ఇది బాధ్యతలు మాత్రమే. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అనేక రకాల వస్తువులు అవసరం ఉంది. అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వస్తువులు లేకుండా, స్టాఫ్ లేకుండా మనం హాస్పిటల్ డాక్టర్ల మీద లేక స్టాఫ్ మీద మనం ఏదో పెత్తనం చేయాలని చూస్తే అది కూడా సరికాదు. కమిటీ సభ్యులు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉన్నంతలో మనకు అవకాశం ఉన్నంతలో మనకు వీలైనంతలో 10 మందికి మేలు చేయాలి. ముఖ్యంగా ఏదైతే స్కానింగ్ టెస్ట్ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి ఇంతమంది మీరు ఉన్నారు. విస్తృతంగా ప్రచారం చేయండి. ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి అతి తక్కువ ధరలకి ఇక్కడ పరీక్షలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిటీ స్కాన్ కూడా. అందుకే నేను కూడా 6 నెలలకు ఒకసారి హెల్త్ పరీక్షలు చేసుకోవడం నాకు అలవాటు. 6 నెలలు పూర్తయింది. మరో 10 రోజుల్లో శాసనసభ్యుడిగా నేనే ఇక్కడికి వచ్చి ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసుకోవడం. ఎందుకని చెప్తున్నానంటే అంత మంచి ఎక్విప్మెంట్ ఉంది. ఇది ఎవరికి తెలియక మనం ₹1000 ప్రైవేట్ హాస్పిటల్ ధరార్థం చేస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్ కొన్ని తప్పలేదు. హాస్పిటల్ అంటే మీకు నమ్మకం కాడికే పోవాలా. కానీ టెస్ట్ ఆడైనా ఒకటే, ఏడైనా ఒకటే. మీరు ప్రైవేట్ ల్యాబ్ల చుట్టూ తిరిగి ₹1000 పోగొట్టే బదులు ఇక్కడ వచ్చినట్లయితే మన కమిటీ సభ్యులు అందరూ ఉంటారు, దగ్గర నుండి తీసుకుంటారు. మీకు తక్కువ డబ్బులకి అవుతుంది. మరీ నిరుపేదలైతే ఉచితంగా కూడా చేసేదానికి పూర్తి సిద్ధంగా ఉంటారు తెలియజేసుకుంటూ కమిటీ సభ్యులు కూడా మనం చేసేదంటే కన్వీనర్ గారు, కమిటీ సభ్యులందరూ మీకు ప్రత్యేకంగా ఒక రూమ్ ఉంది. ఇక్కడ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. కళ్యాణ్ ఆ లాక్స్ అన్ని హ్యాండ్ చేయండి. మీరు ఆ యొక్క కమిటీ హాల్లో మీరు కూర్చొని అందుబాటులో ఉండండి. ప్రతిరోజు కూడా ఒకరు ఉండేటట్టు. 6 మంది ఉంటామంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ రోజుకు ఒకరు ఖచ్చితంగా ఉండేటట్టు అటు నేను, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, లేదా ఎవరైనా పేదలు ఇంకెవరైనా ఫోన్ చేస్తే దగ్గర ఉంది. ఒక పేషెంట్ వస్తాడు. పేషెంట్ వచ్చిన తర్వాత
రేషన్ తిరగాలంటే కొంచెం కష్టం అవుతుంది. మీరు కమిటీ సభ్యుల నుండి వాళ్ళని తీసుకొని వచ్చి ఆడ కూర్చోబెట్టి కమిటీ ఇచ్చి మనకి ఏం కావాలో అక్కడ తీసుకెళ్లి దగ్గర నుండి మీరు చేయగలిగితే అది మీకు మీ యొక్క కమిటీ సభ్యులు ఏదో ఏర్పాటు చేశాం. ఈరోజు సురేష్ గారు వచ్చారు, నేను వచ్చా, వంశీ గారు వచ్చారు, ఒక షాడో పెట్టాం, వెళ్ళిపోయారు అనే పద్ధతి కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. స్థానిక ఎమ్మెల్యేగా నాకు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు సంబంధించి కళ్ళు, ముక్కు, చెవులు ఈ కమిటీలో దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు. కాబట్టి ప్రిన్సిపల్ గారైనా, సూపరింటెండెంట్ గారైనా, ఆల్ హెచ్ఓడీస్ అయినా, పెద్ద హాస్పిటల్ స్టాఫ్ మొత్తం గుర్తుపెట్టుకోండి. ప్రతి దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓ శాసనసభ్యుడి మాటకి మీరు ఎంత గౌరవిస్తారో, ఓ మంత్రి మాటకి మీరు ఎంత గౌరవిస్తారో, జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కమిటీ కన్వీనర్ ఏదైతే మన శ్రీనివాసరావు గారు కానీ కమిటీ సభ్యులు వారందరి మాట కూడా అంతే గౌరవించాలని. అనంతరం కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. మైనింగ్ మాఫియా డాన్ చిరంజీవిని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెనకేసుకుని రావడం సరికాదని, దీన్ని తాము ఖండిస్తున్నామని టీడీపీ నాయకులు బద్వేలు జనార్దన్ రెడ్డి తదితరులు అన్నారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో జేసీ కార్తిక్ కు సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన నాయకులు వినతి పత్రం అందజేశారు. సైదాపురం మండలంలోని చాగనం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బద్వేలు జనార్దన్ రెడ్డి తదితరులు కలిసి నెల్లూరులోని కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ కార్తిక్ కు వినతి పత్రం అందజేసి సమస్యను విన్నవించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జనార్దన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ వైకాపా నుండి బీజేపీలో చేరిన మైనింగ్ మాఫియా డాన్ చిరంజీవి వైకాపా కార్యకర్త అని చెబుతూ నెల్లూరు రామ్ కుమార్ రెడ్డి వెనుకేసుకు రావడాన్ని ఖండిస్తున్నామన్నారు. చిరంజీవి ఆక్రమించిన ప్రభుత్వ భూమిని విచారించి స్వాధీనం చేసుకోవాలని అధికారులను కోరామని తెలిపారు. నేదురుమల్లి కుటుంబానికి ఎంతో రాజకీయ చరిత్ర ఉందని, దాన్ని పాడు చేసుకోవద్దని వారు వివరించారు. మాది వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం చాగడం గ్రామం. నా పేరు జనార్దన్ రెడ్డి, చాగడం గ్రామం లీడర్, టీడీపీ లీడర్. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. మేము అన్ని చూసాం మా ఊరు గురించి. అయ్యా రామ్ కుమార్ రెడ్డి గారు, మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు, డిగ్నిఫైడ్గా మెలిగాడు. ఇటువంటి వ్యక్తుల్ని, నీ పక్కన పెట్టుకున్న వ్యక్తుల్ని ఎక్కడికి ఎప్పుడు కూడా దరిదాపులు రానిలేదు. ఆ కుటుంబం గౌరవాన్ని మీరు కాపాడండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ కుటుంబంలో ఉన్న చరిత్రను కానీ, మీరు బలపడిన తీరు కానీ, మీరు నడిచిన నడవడిక కానీ అన్నీ కూడా డెవలప్ చేసేదానికి చూడండి. దొంగలను పక్కన పెట్టుకొని మీరు ప్రోత్సహించబాకండి, కుటుంబ గౌరవాన్ని పోగొట్టబాకండి. మేము ఒక వ్యక్తిగా మీ చరిత్ర కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులంగా ఒక మంచి సలహా ఇస్తున్నాను. మీ కాడికి చిన్నవాడిని అయినా మటుకు దీన్ని ఆలోచించేయండి ఒక దఫ. ఈ కుమ్మరగుంట చిరంజీవి అనే వ్యక్తి 3 నెలల కిందట వైసీపీ నుంచి బీజేపీకి పోయి మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, మీకు మేము చూపిస్తాం, మీకు కావాలంటే మీకు వాట్సాప్ పెడతాం, చూడండి. బీజేపీ కండవలు వేసుకోండి, ఎందుకంటే తను చేసిన అక్రమాలు తప్పించేదానికి. నా పేరు దయాకర్ రెడ్డి, మాది సైదాపురం మండలం చాగడం విలేజ్. నిన్న రామ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కుమ్మరగుంట చిరంజీవిని సచివులుడు అనే ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టున్నాడు. ఆయన విషయాలు ఆయన కొంత తెలియక అట విధంగా చెప్పుండొచ్చు. ఆ చిరంజీవి అనే వ్యక్తి మా ఊర్లో మేతపురం బోకులు, ఫారెస్ట్ ల్యాండు, రైతులకు సంబంధించిన పట్టాలు, ఈ మద్రాసు జయరామరెడ్డి అనే వ్యక్తి పొలం 26 ఎకరాలు ఉంటే అవంతా వైసీపీ గవర్నమెంట్లో యథేచ్ఛగా భారీ యంత్రాలు పెట్టి క్వాడ్జీ, పల్స్ పవర్ అవన్నీ ఎత్తేసి అనఫిషియల్గా ఎండిఎల్ ఏం లేకపోయినా కూడా ఇప్పుడు కూడా ఆయన అనఫిషియల్ యాడ్లో స్టాక్ సీజ్ చేసిన సందర్భం కూడా ఉంది. ఈ కార్యక్రమంలో నాయకులు బద్దెవేలు రామచంద్రారెడ్డి, కందాటి దయాకర్ రెడ్డి, నల్లమరి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తీవ్ర అల్పపీడనం కారణంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా చిట్టుమూరు మండలంలో కురిసిన వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. మండలంలోని కొత్తగుంట ప్రాంతంలో ఉన్న మల్లాం రహదారిపైకి వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో వాహన చోదకులు అవస్థలు పడ్డారు.
సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ కు అంతా సిద్ధం చేశారని, ఎంపీ కనుసన్నుల్లో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పంటా శ్రీనివాసులరెడ్డి విమర్శించారు. ఏడాదికి 300 కోట్ల రూపాయలు టీడీపీకి ఇచ్చేలా ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన వివరించారు. అక్రమ మైనింగ్ కు మళ్లీ తెరదీస్తూ 300 కోట్ల రూపాయలకు నెల్లూరులో ఉన్నటువంటి ఎంపీ గారు పెద్ద ఆయనకు కట్టబెట్టడం దుర్మార్గం. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు కలిగి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఎంపీ గారు సంవత్సరానికి 300 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకుని క్వార్జ్ మైనింగ్ కు అనుమతులు తీసుకోవడం జరిగిందని తెలుస్తున్నటువంటి సందర్భం. కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తూ నెల్లూరు జిల్లాలోనే పేరు ప్రతిష్ఠులున్నటువంటి వ్యక్తి మీరు ఇటువంటి అక్రమ సంపాదనకు రావడం అనేది దురదృష్టకరం. సైదాపురం మండలంలో మాజీ తెలుగుదేశం అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ గారు సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ చేస్తూ గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు దోచేయడం జరిగింది. అదేవిధంగా మరలా తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు అదే విధమైన దందా కొనసాగించేందుకు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు దోచుకునేందుకు మళ్లీ తెరదించడం జరిగింది. బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పర్మిషన్ తీసుకున్నటువంటి మైనింగ్ యజమానులు కూడా ఇవాళ డిప్యూటీ మేయర్ అయితేమి, అదేవిధంగా తెలుగుదేశం మాజీ మండల ప్రెసిడెంట్, సైదాపురం మండల ప్రెసిడెంట్ అయితేమి, వీరిద్దరు కూడా మైనింగ్ యజమానులు భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు మైనింగ్ చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా మాకే అమ్మాలి, ఈ రేట్లకే అమ్మాలి అని చెప్తూ 4 మైన్లకు డిప్యూటీ మేయర్ గారు అనుమతులు పొందడం జరిగింది. అదేవిధంగా సైదాపురం మండలంలో ఉన్నటువంటి క్వార్జ్ సంపద అంతా కూడా ఎన్నికలప్పుడు దాదాపు 1000 కోట్ల రూపాయల పైన సంపద ఉండింది. నెల్లూరు నగరంలో మ్యూజిక్ సంగీత వాయిద్యాల శిక్షణా సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థను గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మోపూరు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. Bhargavi, franchisee partner of Musical. So today, the grand opening of Musical in Nellore. So I would like to take you a little bit back where our journey has actually started. So after an extensive search for the musical academy in Nellore, unfortunately we were unable to find the one which expectations are not there. So that is why leads us to open this academy in Nellore. So that is why we are opening here today. So when it comes to our academy is dedicated to a vibrant community of music. So where all age groups will come here and they will display and they will grow through the music also. So our main vision is to create a vibrant community of music. ముఖ్యంగా నెల్లూరుకి ఒక కొత్తదనం తీసుకుని రావాలనే ఒక మెయిన్ మోటోతో నేను ఈ మ్యూజిక్ ఫ్రాంచైజీ తీసుకున్నాము. ఇది త్రూఅవుట్ ఇండియా అక్రాస్ 15 స్టేట్స్ ఉన్నాయి. మన ఆంధ్రాలో మంది ఒక 6th అకాడమీ మంది, ఓవర్ 100+ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియా. ఇంకా మనకు వచ్చేసి నెల్లూరులో ఒక మామూలుగా చిన్న ఉంటాయి, కానీ ఒక ప్రాపర్ సిస్టమేటిక్గా కరికులం బేస్డ్గా ఎక్కడ ఉండవు. మంది త్రూ ప్రాపర్ సర్టిఫైడ్ ఫ్యాకల్టీతో మంచి అకాడమిక్స్, జస్ట్ లైక్ స్కూల్ అకాడమిక్స్ లాగా. ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి అంతా ఎక్కువ రోల్ ఇస్తున్నారు. ప్రజెంట్ చిల్డ్రన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళకి సిటీస్లోనే కాదు, నెల్లూరులో వాళ్ళకి కూడా మనం అన్నీ అందించాలనే ఉద్దేశంతో మనం కొత్త తీసుకొని వచ్చాము. అందరూ వచ్చి ఇనాగరల్ ఆఫర్ కింద మనకు కొన్ని ఎగ్జైటింగ్ ఆఫర్స్. గూడూరు పట్టణంలోని సాయినగర్లో వెలిసిన సాయి మందిరంలో గురువారం సాయంత్రం సాయినాథుడిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాబాకు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి పాదుకలు ఎదపై నిలిపి సాయి పాదుకలు ఎదపై నిలిపి సాగెను పల్లకి నేడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రిలో నూతన కమిటీ సభ్యుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి. నెల్లూరులో జేసీకి ఫిర్యాదు చేసిన అనంతరం చిరంజీవిని వెనకేసుకుని వస్తున్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై మాట్లాడిన చాగనం టీడీపీ నాయకులు. కురుస్తున్న వర్షాలకు రహదారులు జలమయం. చిట్టమూరు మండలంలోని కొత్తగుంట మల్లాం రహదారిపై నిలిచిన వర్షపు నీరు. అవస్థలు పడుతున్న ప్రజలు. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. గూడూరులో కొలువై ఉన్న సాయి మందిరంలో జరిగిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.